హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పాలకూర పప్పు వెజ్ రెసిపీ అండి. ఒకసారి చేసే విధానాన్ని చూద్దాం రండి. ముందుగా నేను ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకున్నానండి. దాన్ని నీట్గా వాష్ చేసేసి క్లీన్ చేసుకొని చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే ఒక గిన్నెలో ఒక హాఫ్ కప్పు ఎర్ర కందిపప్పు, అలానే ఒక హాఫ్ కప్పు కందిపప్పు రెండింటిని కడిగి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. సో దీనికోసమని నేను ఒక పెద్ద ఉల్లిపాయ, అలానే ఒక టొమాటో, అలానే 3 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. పాలకూరలో టమాటా వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు నేను కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న పప్పులో ఈ తోటకూర, అలానే మనం చాప్ చేసుకున్న ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఈ 3 వేసి అలానే కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ అంత టామరిండ్, చింతపండును కూడా తీసుకొని దీనిలోనే వేసి, అలానే కొద్దిగా కారం, ఒక 1.5 స్పూన్ కారము, అలానే 1/2 స్పూన్ పసుపు వేసి, ఇంకా వాటర్ సరిపోతే ఒక 1/2 గ్లాస్ వాటర్ కలిపేసేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టేయండి. ఒక 6 to 7 విజిల్స్ రానివ్వండి. పప్పు బాగా మెదిగిపోతుంది. ఇలా కుక్కర్ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి ఆ ప్రెషర్ అంతా పోయేంత వరకు కుక్కర్ని పక్కన పెట్టేయండి. ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా కుక్కర్ ఓపెన్ చేసి, పప్పు బాగా మెదిగిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసేసి పప్పు కొద్దితో కొద్దిగా బాగా స్మాష్ చేయండి. ఇలా కుక్కర్లో వేస్తే పప్పు బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా బాగా మెదిపిన తర్వాత దీనికోసం మనం పోపు తీసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేయండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో ఒక 4-5 వెల్లుల్లి గర్భాలు చిన్నగా స్మాష్ చేసేసి ఆయిల్లో వేయండి. అలానే ఒక ఎండుమిర్చి, పోపు దినుసులు వేయండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలానే మినపప్పు, ఇవి 4 బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసేయండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పప్పుని కూడా ఇలాగా ఈ పప్పులో వేసేసి మిక్స్ చేయండి. మూత పెట్టి పప్పుని ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు టేస్ట్కి సాల్ట్ చూడండి, సరిపోతే ఒక సాల్ట్ కలిపేసేసి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా పాలకూర పప్పు రెడీ అవుతుందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.